అయోధ్యలో రాజకుమారుల విద్యాభ్యాసం కొనసాగుతున్న రోజులలో మహర్షి విశ్వామిత్రుడు అయోధ్య రాజసభకు విచ్చేశారు. ఆయనకు అత్యంత తపస్సు, శక్తి ఉన్న బ్రాహ్మర్షిగా పేరుంది. దశరథుని ముందుకు వచ్చి తన యాగాలకు రాక్షసులు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పి రాముడిని సహాయం చేయమని కోరాడు. ఈ వినత వినగానే దశరథ మహారాజు తొందరపడి, నా కుమారుడు ఇంకా బాలుడు, యుద్ధ విద్యలో పూర్తిగా నిష్ణాతుడు కాలేదు. నేను స్వయంగా వచ్చి సహాయం చేస్తాను అని చెప్పాడు. కాని విశ్వామిత్రుడు రాముడి శక్తిని గమనించి అతడే రావాలని పట్టుబట్టాడు. ఈ సమయంలో రాజగురువు వశిష్ఠుడు దశరథుని ఒప్పించాడు. మహారాజా, విశ్వామిత్ర మహర్షి ఎవరికైనా తన సహాయం కోరడు. రాముడి భవిష్యత్తు శ్రేయస్సుకు ఇదొక గొప్ప అవకాశం. మీరు అనుమతించండి అని హితవు పలికాడు. ఈ మాటలు విని దశరథుడు తన హృదయాన్ని మెత్తబడించి రాముడిని విశ్వామిత్రుని వెంట పంపించాడు. లక్ష్మణుడు కూడా రాముడిని విడిచి ఉండలేకపోయి ఆయన వెంట వెళ్లాడు. తదుపరి భాగంలో విశ్వామిత్ర ఆశ్రమానికి చేరిన రామలక్ష్మణులు ఎలా రాక్షసులను ఎదుర్కొన్నారు, ఏమి సాధించారు చూద్దాం.